మిస్సమ్మా ఏమైంది? ఎందుకలా అరిచావు? అంజు పాప నీకేం కాలేదుగా? ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నారు? అరే ఏమైంది మిస్ అమ్మ? అడిగితే చెప్పరే. అంజు నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు డాడ్. ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏం లేదు, ఒక్కదానివే రోడ్డు మీదకి రాకూడదని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? అంటే బాల్ పడిందని. అమర్ ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నారు? అంజుని ఇప్పుడు అటాక్ చేయాలని చూశారు మనోహరి. రణ్వీర్ మనుషులు ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు. అది రణ్వీర్ వైఫ్ అని మా అనుమానం. నీకెందుకు అనుమానం వచ్చిందా మరి? అసలు వాళ్ళు మనుషులు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని నీకెలా తెలుసు? రణ్వీర్ ఫోన్ ని ట్రాక్ చేస్తున్నాం మనోహరి. అతనికి రెగ్యులర్ గా ఇక్కడి నుంచే కొత్త నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఫేక్ ప్రూఫ్లతో సిమ్ములు తీసుకొని బతికిపోతున్నారు. ఆ మాస్క్ దాటి మనిషిని గుర్తించే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంజు, నువ్వు ఎవరి పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సరే డాడ్. సరే, లోపలికి పదండి. రణ్వీర్, నేను మనోహర్ని. అమ్మర్ నీ భార్య ఎవరో తెలుసుకోవడానికి, నీకు సాయం చేస్తున్న వాళ్ళని కనిపెట్టడానికి నీకొస్తున్న ప్రతి ఫోన్ని ట్రాప్ చేస్తున్నాడు. రణ్వీర్ ఫోన్ ని ట్రాక్ చేస్తున్నాం మనోహరి. నా సిమ్ తీసి బయటపడేశాను. నువ్వు కూడా కొత్త నెంబర్ తీసుకో. అమర్ని నమ్మటానికి వీల్లేదు. నీ మనుషుల గురించి తెలుసుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అందుకే మనం ఇక నేరుగా కలిసి మాట్లాడుకుందాం. ఫోన్స్ వద్దు.